హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల. మరొక మినీ వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. అప్పుడే ఎండాకాలం వచ్చేసింది. ఎండలు బాగా మండిపోతున్నాయి కదా! ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఇంకా ఎలా ఉంటాయో అని ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఇంకా ముగ్గు విషయానికొస్తే ఈ మధ్య నేనైతే బయట ముగ్గు వేయటం లేదు కదా! అందుకే ముగ్గు వీడియో తీయటం లేదు. ఇక్కడ గుమ్మం ముందు మాత్రం రోజూ వేసుకుంటూ ఉంటాను. ఈ మధ్య అయితే నేను పూలు కొనటం అయితే చాలా తక్కువ. ఎందుకంటే మందారాలు బాగా పూస్తున్నాయి. అవి అన్నీ ఫోటోస్‌కి సరిపోతున్నాయి కాబట్టి. ఇలా కొంచెం విచ్చినప్పుడు మాత్రమే పూలు పెడతాను. ఒక్కొక్కసారి ముందు రోజు నైట్ కోసి పెడతాననమాట. అంటే మొగ్గలు కాదులెండి పూలే. అంతకు ముందు రోజు నేను కాగడాలు అలా దేవుడి ఫోటోలకి పెట్టేస్తే, ఈ మందారాలు కోసి ఫ్రిడ్జ్‌లో పెట్టి పెడతాను. నేనిప్పుడు ఇలా మొగ్గలుగా అంటే కొంచెం విచ్చుకున్నప్పుడు పెట్టాను కదా! విచ్చిన తర్వాత చూడండి పూర్తిగా ఫోటోలు ఎంత నిండుగా భలే ఉన్నాయి కదా చూడటానికి. మందారాలు పెద్దగా ఉంటాయి గాబట్టి, మనం దేవుడి ఫోటోలకి ఒక్క పువ్వు పెట్టినా గూడా చాలా నిండుగానే అనిపిస్తుంది. ఇక ఈ బాక్స్ విషయానికి వస్తే మాత్రం గాజుల బాక్స్ అనమాట. ఇది నేను తీసుకొని 3 మంత్స్ అవుతుంది. హెల్త్ బాగలేని టైంలో తీసుకున్నాననమాట. అసలు దీని గురించే నేను మర్చిపోయాను. అసలు నాకు గుర్తే లేదండి. ఈరోజు గుర్తుకొచ్చింది. ఇది నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాననమాట. అంటే మీషోలో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 230 పడిందనమాట. 2 బాక్సులయితే వస్తాయి. ఒక్కొక్క బాక్స్‌లో ఇలా 4 స్టిక్స్ అయితే ఉంటాయనమాట. చాలా అంటే చాలా గాజులు పడుతున్నాయి వీటిలో. గాజుల స్టాండు ఉంది. గాజుల స్టాండ్ పెట్టగా సరిపోక ఇంకా విడిగా బాక్సులలో పెట్టుకోవాల్సొస్తుందనమాట. గాజులు వేసుకోవాలనుకున్నప్పుడు అసలు ఏ గాజులు ఎక్కడున్నాయో వెతుక్కోవటానికి కూడా కొంచెం ఇబ్బంది. ఈ స్టాండ్‌కుండేయి మాత్రమే కరెక్ట్‌గా తెలుస్తుండేయనమాట. పిచ్చి పిచ్చిగా ఉండేవి. సో, ఇలా ఈ బాక్స్‌లో చాలా అయితే గాజులు పడుతున్నాయనమాట. ఈ కాస్ట్‌లో అయితే మాత్రం నాకిది రీజనబుల్‌గానే అనిపిస్తుంది. మీరే చూస్తున్నారుగా గాజులు ఎన్ని పట్టాయో. ఒక్కొక్క దానికొచ్చేసి 4 డజన్లు అలా పడుతున్నాయన్నమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో, ఇదేనండి ఈరోజు నా వీడియో. వీడియో నచ్చితే లైక్ అండ్